వరంగల్ నగరంలో స్వయంభువుగా వెలిసి భక్తుల కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు అమ్మవారు గాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. భద్రకాళి ఆలయంలోని భక్తుల రద్దీపై వివరాలు మనకు అనిల్ అందిస్తారు. విశ్వమంతా శక్తిమయం. ఆది పరాశక్తి అంటేనే ప్రకృతిని ప్రేమించే ఈ నవరాత్రుల్లో భాగంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో ఉన్నాం. భద్రకాళి ఆలయంలో ఈరోజు జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల భాగంగా మూడో రోజు గాయత్రి దేవి మాత రూపం ఉన్నారు. ఈరోజు జరిగే పూజా ఆతిథ్యాలను మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. శేష్ శర్మ గారు, చెప్పండి ఈరోజు ప్రత్యేకత ఏంటి, ఏ రూపంలో అమ్మవారు? తస్యాం మైదన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయాన్ని చండీ సప్తశతి. సనాతన ధర్మం యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం ఏమిటి అనంటే సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవే. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు. అందరూ క్షేమంగా ఉండాలంటే అందరూ ధర్మాచరణ చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. అంటే మనకు ఏ శక్తి మనల్ని అట్లా నడిపిస్తుంది? ధర్మ పథంలో నడుస్తూ మనకు సకలైశ్వర్యాలు ఇచ్చే శక్తి ఏదంటే ఆ జగన్మాత. ఆమెను నవరాత్రులు ఈ ఆశ్వయుద్ధ పాడ్యం నుంచి 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల్లో ఆమెను ఆరాధించడం వల్ల సమస్తమైన బాధల నుండి విముక్తులవుతారు, ధనధాన్య సుతాన్వితులవుతారు అని అమ్మవారి చెప్పింది. కాబట్టి ఈ శరన్నవరాత్రులకు జగత్తు మొత్తం విశేష ప్రాచుర్యం. ఈరోజు ఏ అవతారంలో? ఈరోజు అమ్మవారికి గాయత్రిగా అలంకరణ. సాధకుడు మనిషి పరోపకారార్థం ఇదం శరీరం, పరులకు ఉపకారం చేయడానికి ఈ శరీరం. మరి పరులకు ఉపకారం చేయాలంటే నీ దగ్గర అధికారం ఉన్నా ఉండాలి, డబ్బన్నా ఉండాలి, విద్య అన్నా ఉండాలి, సర్వీస్ విత్ వర్క్మర్షిప్, ఇవన్నీ సాధన చేయందే రాదు. మనం సాధనలో నిమగ్నం కావాలి, సమయాన్ని నాశనం చేయకూడదు, సక్రమ మార్గంలో ప్రవర్తించాలి. కాబట్టి ముందు ఏదో ఒక మంత్రదీక్ష తీసుకోవాలి. ప్రతి అక్షరము మంత్రమే. అట్లా మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరించారు. ఆ నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదేవ్. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అనడానికి సంకేతంగా ఈ గాయత్రి. ఈరోజు గాయత్రి దేవి రూపంలో భద్రకాళి అమ్మవారు దర్శనం చేస్తున్నారు. అనేక మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి భద్రకాళి దేవి ఆలయానికి రావడం జరుగుతుంది. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే తమకు పుణ్యం లభిస్తుంది ఒక నమ్మకంతో భక్తులందరూ కూడా ఉదయం నుంచి బారులు తిన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో, అంటే తెలంగాణలోని పెద్ద ప్రాశస్త్యం కలిగినటువంటి కాకతీయుల దేవాలయం భద్రకాళి దేవాలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా భక్తుల భయంతో కిటకిటలాడుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజు, అనిల్ కుమార్, HN TV, వరంగల్.